హలో హాయ్ అండి. సమ్మర్లో దొరికే చింత చిగురు రెసిపీ. చింత చిగురు వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందుకోసం లేత వంకాయలు, చిగురు, టమాటా పండ్లు బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ పోసి అందులోకి జీలకర్ర, ఆవాలు, 2 పచ్చిమిర్చి బాగా ఎర్రగా వేయించుకోవాలి. వంకాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వంకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోకి పసుపు, ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలి. వంకాయలోకి ఫస్ట్ ఉప్పు ఎందుకు వేస్తానంటే చేదు లేకుండా బాగా మగ్గుతాయని వంకాయలోకి ఫస్ట్ ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా పండ్లు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అవి మగ్గిన తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి 5 నిమిషాలు మగ్గనిచ్చి దాంట్లోకి కొంచెం నీరు పోసి కొంచెంసేపు ఉడికించుకుంటే వంకాయలు తొందరగా మగ్గుతాయి. అందులోకి కడిగిన చింత చిగురు బాగా తొందరగా మగ్గుతుంది. అందుకే దింపే ముందర 10 నిమిషాల ముందర వేసి బాగా మగ్గనిచ్చుకుంటే కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. చింత చిగురుతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు, కానీ ఈ వంకాయ చింత చిగురు రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. రేర్ కాంబినేషన్, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ వండుకొని వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసి ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది.